ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథం 64వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గములను బట్టి నేను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషంగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించున్నావు. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు. ఎవరి మార్గములు? దేవుని మార్గమును బట్టి దేవుని జ్ఞాపకం చేసుకొనుచు సంతోషంగా దేవుని నీతిలో నడిచేవారికి ఆయన దర్శించున్నాడంట. మరి ఆయన దర్శించే దేవుడు, కృప చూపే దేవుడు. ఎప్పుడైతే ఆయన దర్శిస్తాడో మన యొక్క జీవితం ధన్యమవుతుంది. ఎప్పుడైతే ఆయన దర్శిస్తాడో మన బ్రతుకు మారుతుంది. ఎప్పుడైతే ఆయన దర్శిస్తాడో ఈ యొక్క లోకయాత్రలో సమస్యలనే సుడిగుండం నుంచి విడుదల కలుగుతుంది. ఆ యొక్క సమస్యలనే ఊబి నుంచి పైకి లేవనెత్తే దేవుడు ఆయన. ఎప్పుడు? ఆయన దర్శించినప్పుడు. మరి ఎప్పుడు దర్శిస్తాడు ఆయన? నీ మార్గమును బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు. దేవుని యొక్క మార్గములను మనం అనుసరిస్తూ దేవుని జ్ఞాపకం చేసుకొనుచు ఆయన కృపను కోరుకుంటూ ఆయన వైపు దృష్టి కేంద్రీకరించి మరి సంతోషంగా నీతిని అనుసరించి వారిని ఆయన దర్శించే దేవుడుగా ఉన్నాడు. మరి సంతోషంగా కాకుండా సంతోషంగా నీతిని అనుసరించడం అంటే దేవుని యొక్క నీతిలో ఉన్నప్పుడు రకరకాల ఇబ్బందులు, రకరకాల వెలిచూపులు, రకరకాల ద్వేషపు, ఈర్ష్య, అసూయ, కలహాలు, రకరకాల ఇబ్బందుల చేత ఏం జరుగుతుంది? ఇబ్బంది పడే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి అనుభవాలు ఉంటాయి. దేవునిలో నీతిని అనుసరించి దేవుని యొక్క నీతికి పాత్రమైన వారికి ఆ సమయంలో రకరకాల గాలి తుఫాన్లాగా సొంత వారే కావచ్చు, బయట వారే కావచ్చు, రకరకాల ఇబ్బందులు పెడుతూ ఉంటారు. వెలిచూపు చూసేవారు చూస్తూ ఉంటారు, దూషించేవారు దూషిస్తూ ఉంటారు, హేళన చేసేవారు హేళన చేస్తూ ఉంటారు. వారి గురించి మనం పట్టించుకోకపోయినా మన గురించి మాట్లాడుకుంటూ, సంభాషిస్తూ, ఆనందపడుతూ, వెలివేస్తూ ఉంటారు. మరి ఇటువంటి అనుభవాలన్నింటినీ మనం ఏం చేయాలి? సంతోషం కలిగిన వారమై వాటిని మనము ప్రక్కన పెట్టాలి. ఆ సంతోషాన్ని మన హృదయంలోకి చేర్చుకోకూడదు. ఎందుకంటే సంతోషానికర్తతో మనం స్నేహం చేస్తున్నాం. మన యొక్క సహవాసం ఎవరితో ఉంది? దేవునితో ఉంది. ఆయన మన జీవితంలోకి వస్తే సంతోషం, సమాధానం. ఇటువంటి ప్రక్కనున్న వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి దేవుడు ఏమంటున్నాడు? సంతోషంగా నీతిని అనుసరించి వారిని నీవు దర్శించున్నావు. ఆయన దర్శిస్తే మన జీవితంలో సమాధానము, సంతోషము, అన్ని విషయాల్లో మేలు, ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకొని వారమై మన జీవిత యాత్ర ఎలా ఉంటుందంటే ఎంతో సౌఖ్యంగా ఉంటుంది. మరి దేవుని యొక్క మార్గము పూలబాట కాదు, ముళ్ళ కంచెలు కూడా ఎదురవుతూ ఉంటాయి. వాటిని కూడా మనం జయించగలిగిన వారమై ఆయన యొక్క కృపలో మనం ఉంటే సంతోషంగా నీతిని అనుసరించే వారికి ఏం చేస్తాడంటే ఆయన దర్శించే దేవుడుగా ఉన్నాడు. ఆయన దర్శిస్తే మనకి ఏ సమస్య ఉండదు. దేవుని బిడ్డలైన వారికి సమస్యలు ఉండవు. నిజ జీవితంలో విశ్వాసం అనేది ఉంటుందా, తొలగిపోతుందా అని దేవుడు ఒక పరీక్ష సమయం పెట్టినప్పుడు ఆ పరీక్షలన్నిటిలో నెగ్గుతా ఉంటే దేవుడు దర్శించి మన జీవితాన్ని ధన్యం చేస్తూ ఆశీర్వాదకరంగా మార్చే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన. మహాప్రేంగల తండ్రి, కృపగల నాయన, నీకేనో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి నాయన, సంతోషంగా నీతిని అనుసరిస్తే ప్రభును దర్శించే దేవుడుగా ఉన్నావయ్యా.
నువ్వు దర్శిస్తే ప్రభా నాయన సమాధానం, సంతోషం, ఆశీర్వాదం అయ్యా. వాక్యం వింటున్న మా కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన నువ్వు దర్శించే దేవుడుగా ఉన్నావయ్యా. నా కుటుంబాన్ని, మా కుటుంబాన్ని దర్శించి నీ మేలతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.